శ్రీమన్నారాయణ నామస్మరణ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం. మరి ఒకరోజు అమ్మతో శ్రీ మహావిష్ణువు ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఆ జాబితాలో అనుక్షణం భగవన్నామస్మరణ చేసే భక్తులకు సంబంధించింది అన్నమాట. అది ఆ జాబితాలో నారద మునీశ్వరుని పేరు మిగతా భక్తులందరికన్నా పైన ఉంది. సరిగ్గా ఆ జాబితా తయారు చేస్తున్న సమయంలోనే నారాయణ నారాయణ అంటూ ఒక నాదం వినిపించింది. క్షణాల్లో కళ్ళ ముందు నిల్చున్న నారదుని చూసి లోక సమాచారం అంతా అడిగి తెలుసుకున్నాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత, ప్రభు, మీరు ఏదో రాస్తున్నట్లున్నారేమిటది అంటూ అడిగాడు నారదుడు. అందుకు సమాధానంగా, నారద, కొద్ది రోజులుగా అహోరాత్రులు దైవస్మరణ చేసే భక్తుల పేర్ల జాబితా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాము అన్నారన్నమాట. ఆ మాటలు విన్న నారదుడు ఎంతో ఉత్కంఠతతో, అయితే మీ పరమభక్తుడైన నారదుని పేరు ఆ భక్తుల జాబితాలో అందరికన్నా పైనే ఉండాలి మరి అన్నాడనమాట నారదుడు. విష్ణువు ఏమీ మాట్లాడకుండా ఆ జాబితాను తన చేతిలో పెట్టాడు. తాను అనుకున్నట్లు నిజంగానే ఆ జాబితాలో అందరికన్నా పైన తన పేరే ఉంది. మహానందభరితుడైన నారదుడు ఆ జాబితాలో మిగతా పేర్లన్నీ చూశాడు. అయితే అనుక్షణం భగవన్నామస్మరణ చేసే హనుమంతుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా కనిపించలేదు. ఆ విషయమై తన స్పందనను ఎంత మాత్రం వ్యక్తం చేయకుండా విష్ణుమూర్తితో సెలవు అనుకుంటూ వెళ్ళాడు నారదుడు. ఆ వెంటనే గగన మార్గంలో హనుమంతుని నివాసానికి చేరుకొని శ్రీ మహావిష్ణువు తయారు చేస్తున్న భక్తుల జాబితా విషయం చెప్పి అందులో ఎక్కడా నీ పేరు లేదని చెప్పేశాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు కించిత్ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయలేదన్నమాట. గురుదేవ, నారాయణుడి మహాభక్తుడు మీరు కదా, అనుక్షణం మీ నోట నారాయణ నారాయణ తప్ప మరో మాటే రాదు. అయినా ఎల్లవేళలా రామనామస్మరణ చేసే నా పేరు ఆ జాబితాలో ఎలా ఉంటుంది మహర్షి అంటూ రామనామస్మరణలో నిమగ్నమైపోయాడు హనుమంతుడు. ఆ వెంటనే అటు నుంచి వెళ్ళిపోయాడు నారదుడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. ఆ రోజు కూడా ఏదో రాస్తూ కనిపించారు వారు. అది చూసిన నారదుడు, ప్రభు, ఈరోజు కూడా మీరేదో రాస్తున్నారు, ఏమిటది అన్నాడు. తాను తయారు చేస్తున్న ఒక జాబితాను నారదుని చేతిలో పెడుతూ, నారద, ఈరోజు నిరంతరం మేము స్మరించే భక్తుల పేర్ల జాబితా ఒకటి తయారు చేస్తున్నాము అన్నారన్నమాట. నారదుడు వెంటనే ఆ జాబితాను చూశాడు. ఒక్కసారిగా నారదుని కళ్ళు బైర్లు కమ్మాయి అన్నమాట. అందులో అందరి పేర్ల కన్నా పైన హనుమంతుని పేరు రాసి ఉంది. పైగా నారదుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా కనిపించలేదు. అది చూసి నిశ్చేష్టుడైన నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయాడు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అన్నట్లు ఎదుటివారిని మన హృదయంలో నింపుకోవడం కన్నా ఎదుటివారి హృదయంలో మనం నిలిచిపోయేలా జీవించడమే గొప్ప అన్న సత్యం నారదునికి నిదానంగా అర్థం కావడం మొదలైంది. జై శ్రీమన్నారాయణ.